సో ఈ గర్భనిరోధక మాత్రలు వాళ్ళు ఎలాంటి సందర్భాల్లో వాడాలి అని మాట్లాడుకున్నప్పుడు ఆల్రెడీ ఆ పేరులోనే మనము గర్భనిరోధక మాత్రలు అని చెప్పేసి టర్మ్ ఇవ్వబడింది. సో దీన్ని ఏంటంటే ఇంగ్లీష్లో ఓసీ పిల్స్ అంటాం, అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. దీంట్లో ఏంటంటే హార్మోన్స్, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని దాంట్లో కొన్ని డోసెస్లో పెట్టి ఈ పిల్స్ అనేవి తయారు చేయబడతాయి. సో ఇవి మెయిన్గా ఏంటంటే ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికి గర్భనిరోధక మాత్రలాగా ఉపయోగపడతాయి. ఇదే కాకుండా వాటికి ఇతరత అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అయితే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు, కామన్గా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య అనేది చాలా కామన్గా ఉంటుంది. దానికి మెయిన్గా పీసీఓడి ప్రాబ్లం అనేది మనం చాలా కామన్గా చూస్తున్నాం. సో ఈ పీసీఓడి సమస్య, పాలిసిస్టిక్ ఓవరీస్ డిజీజ్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు కూడా మనము ఈ ఓసీ పిల్స్ వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది అమ్మాయిల్లో ఎక్కువ డిస్మెనోరియా, అంటే పీరియడ్స్ టైంలో ఎక్కువ మోతాదులో కడుపు నొప్పి రావడం, భరించలేనంత నొప్పి రావడం, అలాంటి సందర్భాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనం ఈ ఓసీ పిల్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా ఇతరత కండిషన్స్లో లైక్ ఎండోమెట్రియోసిస్ కానీ, ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ, గడ్డలు అంటే గర్భసంచిలో గడ్డలు ఉన్నా కానీ, కొన్ని సందర్భాల్లో ఇన్ఫర్టిలిటీ, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఈ పిల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా ఏంటంటే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకు ఈ పిల్స్ వాడడం వల్ల పీరియడ్స్ అనేది రెగ్యులరైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. కొందరిలో ఏంటంటే ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ప్రాబ్లం, అంటే పీరియడ్స్ రాకముందు ఎక్కువగా యాంగ్జైటీగా లోనవడం, కోపం రావడం, హెడేక్ రావడము, లోగా ఫీల్ అవడం నుండి ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటాం. సో అలాంటి సందర్భాల్లో కూడా ఈ ఓసీ పిల్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని బ్రెస్ట్ కండిషన్స్లో బినైన్ బ్రెస్ట్ డిజీజ్ అంటాం, అంటే బ్రెస్ట్లో పెయిన్ ఉండడము, కొన్ని సందర్భాల్లో ఈ ఓసీ పిల్స్ వాడడం అనేది జరుగుతుంది. సో ఓసీ పిల్స్ అనేది ఓన్లీ అవాయిడింగ్ ప్రెగ్నెన్సీ, గర్భనిరోధకంగా కాకుండా ఇతరత మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, పెయిన్స్లో, ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్లో, ఇన్ఫర్టిలిటీలో చాలా సందర్భాల్లో ఉపయోగం అనేది